ఇజ్రాయెల్ ఖతార్ లోని దోహాలో ఉన్నటువంటి హమాస్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసింది, బాంబు దాడి చేసింది. ఇది నిజంగా ఒక సంచలనమే. హమాస్ కి సంబంధించిన లీడర్షిప్ మొత్తాన్ని కూడా తుదముట్టించినట్టుగా తెలుస్తోంది, ఆల్మోస్ట్ చేశామని. నిజానికి యుఎస్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఖతార్ లో ఉన్న హమాస్ హెడ్ క్వార్టర్స్ పైన ఇజ్రాయెల్ దాడిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇజ్రాయెల్ ఏం ఆగట్లేదు ఎక్కడ కూడా, రైట్? సో నిజానికి ఏదో ఆగుతున్నట్టుగా అప్పుడప్పుడు అక్కడక్కడ ఒక పాజ్ ఇస్తోంది, కానీ ఆ పాజ్ మాత్రమే, అది పూర్తిగా ఫుల్ స్టాప్ మాత్రం కాదు ఎక్కడ కూడా. అంటే ఇది యాక్చువల్ గా ఈ ఘటన జరిగిన తర్వాత, ఈ అటాక్ చేసిన తర్వాత బెంజమిన్ నెతన్యాహు ట్వీట్ ఏదైతే చేశాడు ఆయన, అది చాలా కీలకం. ఏం చెప్పాడు ఆ ట్వీట్ లో? దీనికి మొత్తం పూర్తి బాధ్యత మేమే తీసుకుంటున్నాము, దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, మేమే చేశాము, దీని బాధ్యత మాదే అని చాలా స్పష్టంగా ట్వీట్ చేశాడు. దాని అర్థం ఏంటి? ఒకటి, డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తున్నాడు. రెండు, ఇంకోటి ఏం చెప్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ తీసుకోలేదు అని కూడా చెప్తున్నాడు. సో లాస్ట్ మినిట్ లో వీళ్ళు ఫైరింగ్ అయిన తర్వాత అమెరికాకి ఇన్ఫార్మ్ చేశారు. అందుకనే అమెరికన్ స్టేట్మెంట్ కూడా మనం చూసామంటే, అమెరికా మాకు వీ డి నాట్ హ్యావ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఖతారీ అఫీషియల్స్ చెప్పాము అన్నారు. అంటే అప్పటికి ఆల్రెడీ మిసైల్స్ ఫైర్ చేశారు, ఏం కొట్టాలో కొట్టేశారు. అది ఆకాశంలో ఉండగా వీళ్ళు అమెరికాకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఇమీడియట్ గా ఖతార్కి ఫోన్ చేశారు. బట్ ఖతార్ ఏం చేయలేకపోయింది, ఆబ్వియస్లీ వెళ్ళి కొట్టేసింది అది. సో డొనాల్డ్ ట్రంప్ ని ఇగ్నోర్ చేసిన విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అమెరికన్ స్పోక్స్ పర్సన్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని ఖండిస్తున్నాము అన్నారు. ఇంకో మిత్ర దేశాన్ని అటాక్ చేయడం అనేది మేము ఖండిస్తున్నాం అన్నారు. ఇప్పుడు అమెరికా పరిస్థితి చూస్తే కానీ ఎంత విడ్డూరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హమాస్ శత్రువు, హమాస్ ని చంపాలి, దానికి సంతోషిస్తోంది అమెరికా. ఖతార్ మీద దాడి జరిగింది, ఖతార్ వాళ్ళ మిత్రుడి మీద దాడి జరిగింది, వాళ్ళకి సంతోషంగా లేరు. వాళ్ళు ఇజ్రాయెల్ హమాస్ ని కొట్టింది కాబట్టి ఇజ్రాయెల్ చేసిన చర్యకి వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్పకుండా చేసింది కాబట్టి వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. సో వాళ్ళకి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు, సంతోషించాలో బాధపడాలో అర్థం కావట్లేదు అమెరికా ఆ పరిస్థితి ఉంది. సో బెంజమిన్ నెతన్యాహు ఈ పని చేశాడు అతను. సో చాలా మంది వాళ్ళు నెగోషియేట్ చేసే నెగోషియేటర్ అందరినీ కూడా చంపేశాడు మొత్తం ఆ బాంబింగ్ లో. ఒక వార్నింగ్ ఏంటంటే, అది రేపు టర్కీలో దాడి జరగచ్చు. ఎందుకంటే హమాస్ ప్రపంచంలో ఎక్కడ దాచిపెట్టుకున్నా మేము వాళ్ళని టార్గెట్ చేసి చంపుతాము అని స్పష్టంగా మెసేజ్ ఇచ్చాడు. ఇది అఫ్ కోర్స్ అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు, వెస్ట్ ఏషియా దేశాలన్నింటిలో కూడా ఒక విధమైనటువంటి ప్రకంపనలు వచ్చినాయి. మరి మా సార్వభౌమత్వాన్ని నువ్వు ఉల్లంఘించి ఇవన్నీ చేస్తే మా పరిస్థితి ఏంటి? రేపటి రోజు, ఈ రోజు మా మిత్రుడు అంటున్నావు, రేపు మాకు వ్యతిరేకంగా కూడా మీరు ఏమైనా చేయొచ్చు కదా అని ఒక నరేటివ్ అక్కడ నడుస్తున్నది. ఇప్పుడు సెప్టెంబర్ 15వ తారీఖున వాళ్ళందరూ కూడాను ఇస్లామిక్ దేశాలన్నీ కలుస్తున్నాయి దోహా పిలిచింది, మన ఖతార్ పిలిచింది వాళ్ళందరినీ కూడాను. మరి ఏం డిస్కషన్ అవుతుంది చూడాలి. యునైటెడ్ నేషన్స్ కూడా, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా చర్చలు జరుగుతున్నాయి దీనికి వ్యతిరేకంగా, ఇజ్రాయలీ దాడికి వ్యతిరేకంగా. సో అఫ్ కోర్స్ యునైటెడ్ నేషన్స్ మనం ఎప్పుడూ అనుకుంటాం కదా, ఒక టాకింగ్ క్లబ్ మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు అది. బట్ చర్చలు జరుగుతున్నాయి, యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా జరుగుతున్నాయి. దాంట్లో ఇజ్రాయలీ రిప్రజెంటేటివ్ పాకిస్తానీ రిప్రజెంటేటివ్ ని కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేశాడు. పాకిస్తాన్ చాలా పెద్ద మారల్ లెక్చర్స్ ఇచ్చింది, ప్రపంచ చట్టాలని వ్యతిరేకిస్తూ నువ్వు ఇటువంటి దాడులు చేయడం అనేది చాలా అమానుషము, అది అంటూ వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సింపుల్ గా ఇజ్రాయెల్ రిప్రజెంటేటివ్ ఏంటి చెప్పాడంటే, ఒసామా బిన్ లాదెన్ ఎక్కడ దొరికాడు, ఒసామా బిన్ ఇంత 9/11 చేసినటువంటి ఘాతకం చేసినటువంటి వ్యక్తి మీ దేశంలో దొరికాడు కాబట్టి నువ్వు మాకు లెక్చర్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో నువ్వు లేవు అని చెప్పి కంప్లీట్ గా పాకిస్తాన్ ఎండగట్టాడు అతను. సో ఈ రోజు పరిస్థితి అది. టర్కీ మీద దాడి చేస్తే మరి నేటో ఎలా ప్రవర్తిస్తుంది? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్, అదే ఎవరికి సమాధానం లేదు. ఎందుకంటే అది దాడి టర్కీ మీదనా లేదా టర్కీలో ఉన్నటువంటి హమాస్? ఇప్పుడు ఖతార్ కదా చెప్తాను, ఇజ్రాయెల్ నేను ఖతార్ మీద దాడి చేయలేదు, ఖతార్ లో ఉన్నటువంటి హమాస్ ని టార్గెట్ చేశాను ఇజ్రాయెల్ చెప్తోంది. మరి హమాస్ ని టార్గెట్ చేయాలి అంటే కనుక ఖతార్ యొక్క సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కొట్టారు వాళ్ళు. సో మరి ఖతార్ ఆఫ్ కోర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయదు కదా. రెండు, హమాస్ ఖతార్ లో ఉండొచ్చు, దోహాలో ఉండొచ్చు అని అమెరికానే చెప్పింది వాళ్ళు. 2012 నుంచి వాళ్ళు అక్కడ హమాస్ అక్కడ ఉండి ఈ చర్చలు, సోకాల్ శాంతి చర్చలు, ఈ సీజ్ ఫైర్, ప్రిజనర్ ఎక్స్చేంజ్ చర్చలన్నీ కూడాను దోహాలో జరుగుతున్నాయి. దోహాలో వీళ్ళని పెట్టి ఈ చర్చలు చేయడానికి పర్మిషన్ ఇచ్చిందే అమెరికా ఇచ్చింది. ఇప్పుడు ఖతార్ ఎవరి దగ్గర వాళ్ళు మొరబెట్టుకోవాలి? పర్మిషన్ ఇచ్చిన అమెరికా పర్మిషన్ ఇచ్చిన ఆధారంగానే వాళ్ళు వీళ్ళని పెట్టుకున్నారు అక్కడ ఖతార్లో. ఇప్పుడేమో అమెరికాకి తెలియకుండా వాళ్ళు వచ్చి కొట్టిపోయారు, ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. సో చాలా కాంప్లికేట్ చేశాడు బెంజమిన్ నెతన్యాహు. మరి దానికి మన డొనాల్డ్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మనం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అతను కంకణం కట్టుకున్నాడు బెంజమిన్ నెతన్యాహు, హమాస్ ని ఎట్టి పరిస్థితుల్లో సర్వనాశనం చేసి తీరుతాను.
దానికి మొత్తం గాజాని నేను కనుక మొత్తం బుల్డోజ్ చేసినా పర్వాలేదు కానీ నేను ఏం చేయను అన్నాడు. చాలా కీలకమైన స్టేట్మెంట్ ఈ రోజే వచ్చిన స్టేట్మెంట్ బెంజమిన్ నెతన్యాహు ఏంటంటే పాలెస్టైన్ అన్న స్టేట్ ఉండదు, అదంతా మా భూభాగమే, మా ప్రాంతాలే, చాలా స్పష్టంగా చెప్పాడు తను ట్వీట్ లో. కాబట్టి అక్కడ ఒక సో కాల్డ్ వీళ్ళు చెప్పేటువంటి ఆక్యుపైడ్ టెరిటరీలో ఏదో ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేయడానికి బెంజమిన్ నెతన్యాహు వెళ్ళినప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ అది. అంటే ఈరోజు అమెరికా తర్వాత ఇజ్రాయెల్ వీళ్ళిద్దరే స్టేట్ ఆఫ్ ప్యాలెస్టైన్ ని రికగ్నైజ్ చేయట్లేదు. వీళ్ళిద్దరు చేయట్లేదు కాబట్టి అమెరికా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దాన్ని వీటో చేస్తుంది కాబట్టి యుఎన్ మెంబర్ అవడానికి పిఎల్ఓకి అధికారాలు లేవు. తప్పితే ఈవెన్ క్లోజెస్ట్ అలైస్ అమెరికాకు సంబంధించినటువంటి యూకే, ఫ్రాన్స్, మనకు జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా వీళ్ళందరూ కూడా ఈ సెప్టెంబర్ లో దాన్ని రికగ్నైజ్ చేయబోతున్నారు ప్యాలెస్టైన్. సో వీళ్ళిద్దరు తప్ప ఇంకా లిటరల్గా ఎవరో వనువాటు, కిరిబాటి ఇలాంటివి 2-3 దీవులు ఏవో అమెరికా సైన్యం ఉన్నటువంటి 2-3 దీవులు ఈ రోజు వాళ్ళు ప్యాలెస్టైన్ ని రికగ్నైజ్ చేయరు కానీ మిగతా దేశాలన్నీ రికగ్నైజ్ చేస్తున్నాయి. సో అది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఖతార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, కక్కాలో మింగాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, అమెరికాకి సంతోషించాలో ఎడవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఇదంతా చాలా కాంప్లికేటెడ్ పరిస్థితి. కానీ రేపు రాబోయే ముప్పు అది మనం ఎలా ఉంటుందో మనం చూడాలి. అది టర్కీలో ఉన్న హమాస్ లీడర్స్ ని టార్గెట్ చేస్తే మరి నేటో స్పందించి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుందా? ఇజ్రాయెల్ మీద బికాస్ నేటోలో మనకు తెలుసు కదా, వాళ్ళ రూల్స్ ప్రకారం ఏ దేశం మీద అటాక్ జరిగినా అందరూ కలిసి దాన్ని ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళకి ఒక ఒప్పందం ఉంది. కాబట్టి మరి ఇది టర్కీ మీద జరిగిన దాడి కింద వాళ్ళు పరిగణిస్తారా, లేకపోతే ఇది హమాస్ ని కొట్టినట్టు వాళ్ళు ఊరుకుంటారా? బిగ్ కాంప్లికేషన్. రాబోయే రోజుల్లో ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.